ఒకరికి ఒకరు తోడు ఉంటారని పెళ్లి చేసుకున్నారు. సంవత్సరం తిరగకుండానే ఒక ఆడబిడ్డకు దంపతులు జన్మనిచ్చారు. భర్త ఉద్యోగరీత్యా 2015లో కువైట్ దేశం వెళ్లాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భార్యా పిల్లలు పట్టించుకుంటున్న పాపాన పోలేదన్న భర్త పట్టించుకోవడం లేదంటూ పోలీసులు ఆశ్రయించిన ఫలితం లేదని మహిళ కంటతడి పెడుతోంది. కువైట్ దేశం నుంచి భర్త తిరిగి వచ్చినా పిల్లలు చూసుకుంటాడని సంతోషించిన భార్యకు నిరాశ ఎదురైందని, అత్తమామలతో కలిసి భర్త భార్య నుంచి విడాకులు కావాలని వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. నాపై పలుమార్లు స్థానిక రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, నన్ను నా కుటుంబ సభ్యులపైన హత్యాయత్నం చేసేందుకు మా భర్త అత్తమామలు చూస్తున్నారని అంటున్న బాధిత మహిళతో మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ ఫేస్ టు ఫేస్. కట్టుకున్న భర్త పట్టించుకోవట్లేదు, అత్తమామలు హింసకు గురి చేస్తున్నారంటూ కూడా ఇటు వరంగల్ జిల్లాలో అయితే ఒక మహిళ అయితే రోడెక్కిన పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇటు భర్త అత్తమామల నుండి కూడా చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇటు బాధితురాలు నిహారిక మనతో ఉంది. అసలు వాస్తవానికి సాగరిక మనతో ఉంది. అసలు వాస్తవానికి ఏం జరిగింది, సాగరిక ఎప్పుడు ఎవరితో పెళ్ళయింది, అసలు ఎందుకు అత్తమామలు ఇబ్బంది పెడుతున్నారు, భర్త ఎందుకు కాదంటున్నారు అనే అంశాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, మీ భర్త నేను ఎందుకు పట్టించుకోవడం లేదు, మీ మ్యారేజ్ ఎప్పుడైంది, అత్తమామలతో మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? అసలు నా పేరు సాగరిక అండి. 2012 నవంబర్ 29లో మా మ్యారేజ్ జరిగింది. 2013 సెప్టెంబర్లో మాకు పాప జన్మించింది. పాప జన్మించినాక 1 ఇయర్కి నాతో అదనపు కట్నం ఇది అదే అని చెప్పేసి అమ్మ వాళ్ళ నుంచి కట్నం ఎక్స్పెక్ట్ చేశారు. అమ్మ వాళ్ళకు దోచిన కట్నం ఇచ్చినా కూడా వాళ్ళకి సరిపోలేదు. నాతో సోషల్ లెటర్ రాయించుకున్నారు. అయినా కూడా నేను ఓపిక పట్టి నా భర్త నాకు కావాలి, నా బిడ్డకు న్యాయం జరగాలని నేను ఓపిక పడుతున్నాను. ఉద్యోగరీత్యా నా భర్త ఖతార్కి వెళ్ళాక నా అత్తమ్మ ఆగడాలకు అంతు లేదు. నా భర్త అక్కడికి వెళ్ళాక అక్కడ వేరే వాళ్ళని ఎవరినో ఉంచేసుకొని నాకు అవసరం లేదు, నువ్వు ఇట్లా అట్లా అని చెప్పేసి మాటలు మాట్లాడినరు. నేనేం అన్యాయం చేసినా, నేనేం అబండాలను నా మీద ఎందుకు ప్రూవ్ చేస్తున్నారు? ఇండియాకి వచ్చి నాకు ప్రూవ్ చేసి నాకు నా బిడ్డకు న్యాయం చేయమని ఎన్ని ఇయర్స్ నుంచి అన్నా. 2016 సెప్టెంబర్లో నాకు దూరమైన నా భర్త 2022లో ఇండియాకి వచ్చి నువ్వు అవసరం లేదు, నువ్వు వీనితో తిరుగుతున్నావు, వానితో తిరుగుతున్నావు, ఈ చిల్లరేషాలు నాకు అవసరం లేదు, నా లైఫ్లోకి రాకు, నాకు డిస్టర్బ్ చేయకు, నీకు ఎంత కావాలో చెప్పు అని చెప్పేసి నన్ను హరాస్ చేస్తే అందరు కలిసి అనుమానం ఉన్న చోట పాము కూడా తాడే కరుస్తుందమ్మా, అలాంటి వాడు ఎందుకు, ఇన్ని రోజులు నీ భర్త అన్నావు కదా, నీ భర్త నేను కాదంటున్నాడు. ఇండియాకి వచ్చినప్పుడు ఏదో ఒక రోజు నా భర్త అన్ని అబండాలని తెలిసి నన్ను నా బిడ్డను తీసుకెళ్తాడని ఆశతో ఎదురు చూసినా కూడా నా భర్త అలాంటి ఎక్స్పెక్టేషన్స్ నాలో లేవు. నా లైఫ్ ఎట్లా స్పాయిల్ అయింది. అట్లీస్ట్ మా హస్బెండ్ 3 ఇయర్స్ బ్యాక్ మా డాడీకి ఫోన్ చేసి నీ బిడ్డను నీ ఇంట్లో నుంచి తీసుకెళ్ళు, నేను ఆల్రెడీ ముస్లిం అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నా, నాకు ఆల్రెడీ కొడుకు బిడ్డ, నా బిడ్డ వేదశ్రీని ఇంట్లో వెళ్ళి ఉంచేసి నీ బిడ్డను తీసుకెళ్ళు, 40 ఇయర్స్ తర్వాత నేను ఇండియాకి వస్తా, ముగ్గురికి చరి సమానంగా అందరికీ ప్రాపర్టీస్ ఇస్తా, అప్పటిదాకా మీరు ఏం చేసుకుంటారా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నీ బిడ్డను ఇంట్లో నుంచి తీసుకెళ్ళకపోతే రౌడిజం స్టార్ట్ చేస్తా అన్న విధంగానే 3 ఇయర్స్ నుంచి నా మీద 3 బ్యాచ్లతో అటాక్ చేసి చివరికి మా అమ్మమ్మ తొంటి కూడా ఇరగొట్టిండ్రు. మీరు ఎప్పుడు మీ కూతురు వివాహం చేసారు? ఆ వివాహం చేసే సమయంలో ఎంత మీరు వరకట్నం ఇచ్చి? 20 లక్షలు ఇచ్చిన మా బిడ్డ పెళ్లికి చేసినాము. తర్వాత వాళ్ళు గొడవలు పెట్టుకొని ఆయన అక్కడికి విదేశాల్లో పోయిండు. తర్వాత వచ్చిన తర్వాత నాకు పోయేటప్పుడు చెప్పిండు, మామయ్య నేను ఒక దాదాపు 15 రోజుల్లో నేను పాస్పోర్ట్ పంపిస్తా అన్నాడు. వెళ్ళిపోయిండు. అంతేలా వాళ్ళ బిడ్డ ఒక తుర్క ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నది. చేసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి, బిడ్డ నీకు నీ భార్య ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసిందని చెప్పి వాళ్ళ కొడుకు ఫోన్ చేసి చెప్పిళ్ళు. దాని తర్వాత ఆయన ఫోన్ చేసి మా బిడ్డకు, నువ్వు ముస్లిం అబ్బాయి పెళ్లి చేసినవని మా బిడ్డను కోపాడితే, నేను ఏ దానికంటే నా బిడ్డని ప్రమాణం చెప్తా, నాకు ఏలా నాకు సంబంధాలు, కాకపోతే నా ఫోన్తో మాట్లాడుకున్నాను తప్ప నాకు ఆ అబ్బాయి తెలియదు, నాకు ఏం తెలియదు మా బిడ్డ చెప్పింది. మీరు చెప్పండి అమ్మా, ఇప్పటికే చాలా మంది కూడా మీ ఇంటి మీద దాడి చేసి అన్నారు, నీ మీద కూడా దాడి చేసి నీ కాలు మీద కొట్టిల్లు. అసలు మీ మనవరాల్లో నిన్ను ఎవరు కొట్టిల్లు, అసలు ఎందుకు ఎవరు వచ్చి కొట్టిల్లు? ఎవరు ఆయన ఆమె తెలియదు, బాచి నాకు తెలియదు. అయినా కానీ మేము ఇంట్లోనే ఉన్నాం. జగన్ పార్టీ వచ్చిండ్రు, మా మనవరాలు నన్ను చంపటానికి వచ్చిండ్రు, కారపొడి పట్టుకొని కత్తులు గిట్ల పట్టుకొని చంపటానికి వచ్చిండ్రు. నా మనవరాలు నేను ఉన్నాం. ఇక నన్ను ఎటు వేయలేక నేను ఇంట్లో ఉరికంగానే అలా ఇంజముండి వచ్చి నన్ను కొట్టింది, నా కాలు ఇరగొట్టింది, అది బయటపడ్డది, తొంటి ఇరిగింది, ఇలా రాడేసిండ్లు. ఎప్పుడున్నా మమ్మల్ని చంపుతారు, బాంచాను కాలు మొత్తం. నా మనవరాలు బిడ్డను నన్ను మాత్రం వాళ్ళు చంపే పాత్ర మిన్నే ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకు డబ్బు ఉన్నది, మాకు డబ్బు లేదు. ఆ డబ్బుతో వాళ్ళు చంపే పాత్రం చేస్తాను. నా మనవరాలు బిడ్డను మమ్మల్ని గిట్ట చేసిండ్రు, బాంచాను కాలు మొత్తం. మీరు న్యాయం చేయండి బాంచి. మొత్తంగా కూడా దాదాపు
దాదాపుగా ఏదైతే వివాహం సమయంలో కూడా దాదాపుగా 20 లక్షల కట్నం ఇచ్చినట్టు కూడా వాళ్ళ తండ్రి అయితే చెప్తున్న పరిస్థితి ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇటు భర్త కావచ్చు, ఇటు అత్త మామలు కూడా తీవ్ర హింసలకు గురి చేస్తున్నారు. ఇటు నన్ను కాదనుకున్నా కూడా నా కూతురుకి అయితే ఇప్పుడు దాదాపుగా 5 సంవత్సరాల కూతురు మాకుంది. మా కూతురుకు సంబంధించి కూడా అన్ని విధాలుగా న్యాయం జరగాలంటూ కూడా నేను ఈ పోరాటం చేస్తున్నా అని చెప్తుంది. అయితే ఇప్పటికే ఇటు ఉన్న పోలీసుల వద్ద కావచ్చు, ఇటు కోర్టును కూడా ఆశ్రయించింది. కోర్టు తీర్పు మేరకే ఇటు కోర్టు చుట్టూ కూడా తిరుగుతాను. కాబట్టి నాకు ఇప్పటికైనా కూడా నా భర్తతో నేను కాపురం చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా అంటూ కూడా ఆ మహిళ అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా నన్ను కాదనుకుంటే మాత్రం నా కూతురికి అయితే అన్ని విధాలుగా కూడా ఇటు ఆదుకోవాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది. వీడియో జర్నలిస్టు భాస్కర్తో హరికృష్ణ, అమ్మ న్యూస్, వరంగల్.